ఎలాంటి ప్రాబ్లమ్స్ టాపిక్. ఓకే, సో మీ అందరికీ ఆల్రెడీ స్కిన్ కేర్ కోసం చాలా నాలెడ్జ్ ఉంది. సో జస్ట్ మళ్ళీ ఒకసారి మనం చేసుకుంటున్నాం అంతేనండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం, అండ్ అలాగే మనకి కూడా ఇంకొకసారి రిపీట్ అయినట్టు ఉంటుంది. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? స్క్రీన్ క్లియర్గా కనిపిస్తుందా అందరికీ? ఓకే, సో ఇక్కడ మనకి కనిపిస్తున్న అంటే మనకి ఇప్పుడు ఇక్కడ ఏమైతే మీకు కనిపిస్తున్నాయో నేమ్స్ స్కిన్ టైప్కి సంబంధించినవి. ఆల్రెడీ మీలో చాలా మందికి వీటి కోసం తెలుసు. సో స్కిన్ టైప్స్ యాక్చువల్లీ ఎన్ని ఉంటాయండి? 4 స్కిన్ టైప్స్ ఉంటాయి. డ్రై స్కిన్, ఆయిలిషన్ స్కిన్, నార్మల్ స్కిన్. ఓకే, సో అండ్ ఇవి కాకుండా ఇక్కడ మీకు ఎక్స్ట్రాగా కనిపిస్తున్న యాక్నే ప్రోన్ స్కిన్, సెన్సిటివ్ స్కిన్ కోసం నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మ్యాక్సిమం ఈ 4 స్కిన్ టైప్లో ఏదో ఒకటి ఉంటుంది. అయితే డ్రై స్కిన్ అవ్వచ్చు మనది, లేదా ఆయిలీ స్కిన్ అవ్వచ్చు, లేదా నార్మల్ అవ్వచ్చు, కాంబినేషన్ అవ్వచ్చు. సో స్కిన్ టైప్ని మనం కనుగొనడం చాలా ఇంపార్టెంట్. స్కిన్ సజెషన్ అనేది ఇస్తాము. ఎందుకంటే స్కిన్ సజెషన్ ఇచ్చేటప్పుడు స్కిన్ టైప్ తెలిస్తేనే మనం పర్ఫెక్ట్గా సజెస్ట్ చేయగలుగుతాం. ఓకే, సో మనం ఎవరికైనా సజెషన్ ఇవ్వాలంటే ఫస్ట్ స్కిన్ టైప్ అంతా స్కిన్ మీద ఉన్న ప్రాబ్లం తెలియాలి. ఓకే, అండ్ అలాగే వాళ్ళు ఎలాంటి వర్క్ చేస్తుంటారు, సో వాళ్ళ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, సో వాళ్ళు ఎంతసేపు సన్లో ఉంటారు, ఇవి కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో ఫస్ట్ స్కిన్ టైప్ తెలుసుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి మనందరికీ తెలుసు 4 స్కిన్ టైప్స్ ఉంటాయండి. ఆ స్కిన్ టైప్ని ఎలా గుర్తుపడతారు? మీరు ఎవరికైనా ఐడియా స్కిన్ టైప్ని ఎలా గుర్తుపడతాం అనేది? నో, ఎస్ రమ్య శ్రీనివాస్ గారు. సో ఆల్మోస్ట్ అయితే అనుకుంటుంది రైటే. సో టీ జోన్ ప్లస్ సి జోన్ ఏంటండి? టీ జోన్ ప్లస్ సి జోన్ మన ఫేస్ని 2 పార్ట్స్ కింద మనం డివైడ్ చేసుకుందాం. ఇది ఇది టీ షేప్లోనే కదండి ఉంది. సో ఈ ఫోర్హెడ్, నోస్, చిన్ ఈ పార్ట్ అనేది టీ జోన్. ఏదైతే మన చీక్స్ రౌండ్ అప్గా ఉన్నాయో సో ఇది వచ్చేసి సి జోన్. సో ఈ టీ జోన్ అంటే ఈ టీ జోన్ ప్లస్ చీక్స్ రెండు కూడా బాగా జిడ్డుగా ఉండాలి స్కిన్. ఓకే, లేదు టీ జోన్ బాగా జిడ్డుగా ఉంది, సి జోన్ అనేది డ్రైగా ఉంది అనుకోండి, అది కాంబినేషన్ స్కిన్స్లో రెండు కూడా కనిపిస్తాయి. ఓకే, అండ్ అలాగే మనకి ఫేస్ మీద డ్రై స్కిన్ వాళ్ళది ఉంటుంది. వాళ్ళని ఎలా మనం గుర్తు? చర్మం మీద పొడిబారడం మనం ఎక్కువగా చూసినప్పుడు లైక్ టీ జోన్ ప్లస్ సి జోన్ రెండు కూడా పొడిబారినట్టుగా ఉంటే, బాగా పొడిగా అసలు ఎక్కడ ఆయిలీనెస్ లేకుండా బిగుసుకున్నట్టుగా ఉంటే అది డ్రై స్కిన్. ఎందుకంటే మనం ఆయిలీ స్కిన్ వాళ్ళని ఈజీగా గుర్తుపట్టేస్తామండి. వాళ్ళ ఫేస్ మీద జిడ్డుగా ఉంటే సో ఈజీగా తెలిసిపోతుంది. ఓకే, డ్రై స్కిన్ వాళ్ళది ఏంటంటే సో నార్మల్ స్కిన్ వాళ్ళది కూడా పొడిగానే ఉంటుంది, అక్కడ మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. ఓకే, సో కాంబినేషన్ వాళ్ళది ఆయిలీ ఉంటుంది, ఆయిలీ స్కిన్ వాళ్ళది ఆయిలీ ఉంటుంది, అక్కడ కూడా కన్ఫ్యూజ్ అవుతాం. ఎందుకు? ఆయిలీ స్కిన్ అనుకోండి, ఈ రెండు పార్ట్స్ టీ ప్లస్ సి రెండు కూడా ఆయిలీగా ఉండాలి. ఓకే, డ్రై స్కిన్ అనుకోండి, ఈ టీ జోన్ ప్లస్ సి జోన్ రెండు డ్రైగా ఉండాలి. కాంబినేషన్ స్కిన్ టోన్ అనుకోండి, టీ జోన్ ఆయిలీగా ఉండి చీక్స్ డ్రైగా ఉండడం, లేదా చీక్స్ ఆయిలీగా ఉండి టీ జోన్ దగ్గర డ్రైనెస్ అవ్వడం, ఇలా చూస్తే అప్పుడు అది కాంబినేషన్ స్కిన్ టోన్. ఇక నార్మల్ అయితే నార్మల్ స్కిన్ అనేది
మరీ అంత జిడ్డుగా ఉండదు, అలాగని మరీ పొడిబారినట్టుగా ఉండదు. అంటే నాట్ టూ ఆయిలీ, నాట్ టూ డ్రై. ఓకే, సో బ్యాలెన్స్డ్ స్కిన్. సో ఇక్కడ మీకు ఈ స్క్రీన్లో ఇప్పుడు మీకు తెలిసింది కదా ఎలా తెలుసుకోవాలని. టీ జోన్ ప్లస్ సి జోన్ రెండు జిడ్డుగా ఉంటే అది ఆయిలీ స్కిన్ అండి. ఓకే, రెండు పొడిబారినట్టుగా ఉంటే అది డ్రై స్కిన్. రెండు నార్మల్గా ఉంటే నార్మల్ స్కిన్. బట్ ఒకే ఫేస్లో ఆయిలీనెస్, డ్రైనెస్ రెండు కనబడినట్లయితే స్కిన్ టోన్. ఓకే, సో ఈ ఆయిలీ స్కిన్ వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, నార్మల్ స్కిన్ వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, సో మెయిన్లీ మనం ముందు తెలుసుకోవాలి. అప్పుడే స్కిన్ టోన్ బట్టి ప్రోడక్ట్ సజెస్ట్. సో ఇప్పుడు ఆయిలీ స్కిన్ వాళ్ళని, నార్మల్ స్కిన్ వాళ్ళని, డ్రై స్కిన్ వాళ్ళని ఎగ్జాక్ట్గా గుర్తుపట్టాలంటే ఎర్లీ మార్నింగ్ చాలా బెస్ట్. ఎందుకంటే మనం మన స్కిన్ టైప్ని తెలుసుకోవాలంటే ఏ మాయిశ్చరైజర్స్ ఏం రాయకుండా నార్మల్గా ప్లెయిన్ వాటర్తో ఫేస్ వాష్ పెట్టేసి వాష్ చేసేసి ఆ తర్వాత ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఒక టిష్యూ పేపర్ తీసుకొని లైక్ ఇలా ఒక టిష్యూ పేపర్ తీసుకొని, ఓకే, జస్ట్ దీన్ని ఫేస్కి ఇలా స్టిక్ చేసేసి కొనండి. ఓకే, కొన్ని సెకండ్స్ పాటు ఇలా ఉంచి తీసిన తర్వాత మనకి ఇక్కడ ఏదైతే జిడ్డుగా కనిపిస్తుందో సో దాన్ని బట్టి మనము పొడిగానే కనిపిస్తుంది కదా, ఎక్కడ ఏముండదు. ఓకే, ఆయిలీ స్కిన్ అయితే క్లియర్గా తెలిసిపోద్ది టిష్యూ మీద, కాంబినేషన్ స్కిన్ అయినా. ఓకే, బట్ ఇప్పుడు ఇలా ఫుల్గా మేకప్ చేసుకుంటే తెలియదండి. ఓకే, నైట్ పడుకొని మార్నింగ్, ఎర్లీ మార్నింగ్, నైట్ టైం కూడా ఏ క్రీమ్స్ ఏమి అప్లై చేయకుండా ఉంటే ఎర్లీ మార్నింగ్ తెలుస్తుంది. లేదు అనుకుంటే సింపుల్గా మనం ఫేస్ చూసే చెప్పొచ్చు టీ జోన్ ప్లస్ సి జోన్ని. ఇది మీకు అంత ఎగ్జాక్ట్గా మీరు ఎప్పుడు చెప్పగలుగుతారు అని అంటే మీరు కొంత డైరెక్ట్గా చెప్పడానికి ట్రై చేసినప్పుడు, కొంత ఎక్స్పీరియన్స్ వచ్చాకే మనకి క్లియర్గా చెప్పగలుగుతాం. ఎంత తెలిసినా ఒక్కొక్కసారి మేబీ మిస్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు, బట్ మ్యాక్సిమం మనం ఎగ్జాక్ట్గా డెసిషన్ తీసుకోవచ్చు. ఓకే, మీకు అంతగా డౌట్ వస్తే వాళ్ళని ఒకసారి అడిగినా, ఎందుకంటే వాళ్ళ స్కిన్ అవుతారు కాబట్టి, సో వాళ్ళని ఆపోజిట్ పర్సన్నే ఒకసారి అడిగితే మనకి క్లారిటీ వస్తుంది. అండ్ నెక్స్ట్ స్కిన్ టైప్ తెలిసిన తర్వాత అసలు ఏ స్కిన్ టైప్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి తెలుసుకోవాలండి. ఓకే, జస్ట్ ఏ మినిట్. స్క్రీన్ కనిపిస్తుందా? ఓకే, సో ఇన్నట్లయితే డ్రై స్కిన్ వల్ల చర్మం ఎలా ఉంటుంది ఇక్కడ పిక్లో చూడండి, మీకు క్లియర్గా ఉంది. అంటే ఫేస్ అంతా మరి అంత పొడిగా చాలా మందికి ఉండదు, బట్ కొంతమందికి నిజంగానే ఇంత డ్రైగా అయిపోద్దండి. వింటర్ సీజన్ చాలా చాలా ప్రాబ్లమేటిక్. ఇప్పుడు ఏదైతే మాన్సూన్ సీజన్ వస్తుందో ఈ సీజన్లో వీళ్ళు ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు డ్రై స్కిన్ వాళ్ళు. ఎందుకు డ్రై స్కిన్ అంతా పొడిబారిపో అలా లైన్స్ వచ్చేస్తూ అయితే ఫేస్ మీద ఇలా ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టుగా తెల్ల తెల్లగా మచ్చల్లాగా కానీ లేదా తెల్ల తెల్లగా లైన్స్ లాగా కానీ స్కిన్ అంతా బిగుసుకుపోయినట్టుగా ఎవరికైతే ఉంటుందో వాళ్ళది డ్రై స్కిన్. వీళ్ళకి మాన్సూన్ సీజన్, ఈ వింటర్ సీజన్స్లో బాగా ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ మామూలుగానే వీళ్ళ స్కిన్లోని మాయిశ్చర్ లెవెల్ తక్కువగా ఉంటాయి, అందుకని స్కిన్ పొడిబారిపోతుంది. ఎప్పుడైతే హైడ్రేషన్ వాల్యూస్, మాయిశ్చర్ వాల్యూస్ తక్కువగా ఉంటాయో స్కిన్ ఈజీగా డ్రై అయిపోద్దండి. సో వింటర్ సీజన్లోనే మనకి ఎక్కువగా నార్మల్ ఆయిలీ కాంబినేషన్ వాళ్ళకి కూడా డ్రై అవుతూ ఉంటుంది. మాయిశ్చర్ లెవెల్స్, హైడ్రేషన్ లెవెల్స్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువగా పొడిబారిపోయే అవకాశం ఉంది కదండి. సో అందుకే డ్రై స్కిన్ వాళ్ళకి వింటర్ సీజన్ ప్రాబ్లమేటిక్ సీజన్. వీళ్ళ స్కిన్ ఏంటంటే చాలా మార్నింగ్ లేసేసరికి అండ్ రఫ్గా ఉంటుంది. ఓకే, సో అక్కడక్కడ తెల్ల తెల్లని మచ్చల్లాగా, ప్యాచెస్ లాగా పొడిబారిపోయినప్పుడు మనకి చూడండి తడి మీద పౌడర్ రాస్తే ఎలా అంటుకుంటుంది, సో అలా అక్కడ వచ్చేస్తుంది ఏదైనా లిటిల్ బిట్ పౌడర్ రాసిన. సో దాన్ని మనం డ్రై స్కిన్ అంటాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆయిలీ స్కిన్. ఆయిలీ స్కిన్ వాళ్ళది ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు స్టిక్కీ
ఇక అంటే చర్మం అంటుకున్నట్టుగా ఉంటుంది, జిడ్డు జిడ్డుగా ఉంటుంది, షైనీగా కూడా ఉంటుంది. ఏంటంటే ఆ ఆయిలీనెస్ ఎక్కడైతే ఉందో ఆ పార్ట్స్ బాగా షైన్ అవుతూ ఉంటాయి. ఓకే, అండ్ అలాగే వీళ్ళకి ఎక్కువగా ఉంటాయండి ఎన్లార్జ్డ్ పోర్స్. అంటే ఇక్కడ పిక్చర్లో చూడండి, చిన్న చిన్న కన్నలాగా మనం లైక్ ఒక పిన్నిస్తో కన్నం పెడితే ఎంత సైజులో ఉంటుందో ఆ సైజులో కన్నాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా ఇచ్చి ఉంటాయండి వాళ్ళకి. సో ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళకి మేజర్లీ ఉండే ప్రాబ్లం. సో అలా ఓపెన్ ఎక్కువగా ఎన్లార్జ్డ్ పోర్స్ ఉన్నా, లేదు అంటే స్కిన్ అంటుకుంటూ ఉన్నా, బాగా షైనీగా జీదాన్ని మనం ఆయిలీ స్కిన్ అంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ కాంబినేషన్ స్కిన్ టోన్. కాంబినేషన్ స్కిన్ టోన్ వాళ్ళకి మ్యాక్సిమం ఏంటంటే చీక్స్ అనేవి డ్రైగా ఉంటాయి, టీ జోన్ మాత్రం ఉంటుంది. ఇలాంటి స్కిన్ టోన్ని మనం కాంబినేషన్ స్కిన్ టోన్ అంటాం. అంటే చీక్స్ పొడిగా ఉండి, బుగ్గలు పొడిగా ఉండి, మన ఈ నుదురు, ముక్కు, గడ్డం దగ్గర పార్ట్స్ జిడ్డుగా ఉన్నట్లయితే స్కిన్ టోన్ అంటాం. కాంబినేషన్ స్కిన్ టోన్ వాళ్ళకి కూడా ఎన్లార్జ్డ్ పోర్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. అంటే మన బుగ్గల మీద చిన్న చిన్న కన్నాలు పిన్నిస్తో పెట్టినట్టుగా ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో ఈ ఓపెన్ పోర్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకే, సో ఈ చీక్స్ మీద ఎన్లార్జ్డ్ పోర్స్ వచ్చే అవకాశం స్కిన్ వాళ్ళకి కూడా ఉంటుందండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ నార్మల్ స్కిన్ టోన్, ద హ్యాపీయెస్ట్ స్కిన్ టోన్ ఇదేనండి. అంటే మీన్స్ ఇక్కడ మీకు చెప్పిన ఏ ప్రాబ్లమ్స్ వీళ్ళ స్కిన్ మీద ఉండవు కూడా. లైక్ అపీరియన్స్ కూడా చాలా నీట్గా క్లియర్గా ఉంటుంది వీళ్ళది. సో ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. సో ఇది నార్మల్ స్కిన్ అంటాం దాన్ని. ఓకే, అండ్ నెక్స్ట్ సో స్కిన్ టైప్స్ అయితే ఇవే: డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్, కాంబినేషన్ స్కిన్, నార్మల్ స్కిన్. సో ఈ పక్కన ఇంకా రెండు ఉన్నాయి కదా మేడం. అంటే చాలా మంది సెన్సిటివ్ స్కిన్ కూడా స్కిన్ టైప్ అంటారు. బట్ సెన్సిటివ్ స్కిన్, యాక్నే ప్రోన్, ఇవన్నీ కూడా స్కిన్ అనమాట. ఇవి మ్యాక్సిమం కూడా ఎవరికి వస్తాయి? యాక్నే ప్రోన్ స్కిన్ అంటే పింపుల్స్ అవి ఫేస్ మీద ఎక్కువగా వచ్చేస్తుంటాయి. వాళ్ళకి ఎన్ని వాడినా తగ్గుతాయి, వస్తూ ఉంటాయి. ఇదే ప్రాసెస్ కంటిన్యూగా అవుతుంది. ఒకవేళ ఏదైనా కొత్త ప్రోడక్ట్ ట్రై చేసినా కొంతమందికి పింపుల్స్ వచ్చేస్తూ, కురుపులు వచ్చేస్తూ ఉంటాయి ఫేస్ మీద, స్కిన్ అంతా నొప్పిగా ఉండటం. సో ఇలాంటిది యాక్నే ప్రోన్ స్కిన్ వాళ్ళకి ఏదైనా మనం రైట్ చాయిస్ ఇవ్వకపోతే ఈజీగా ముఖం మీద మొటిమలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇది ఎవరికి ఎక్కువగా ఉంటుంది అంటే ఇక్కడ 4 స్కిన్ టైప్స్ చెప్పాం కదా మీకు. ఈ 4 ఎక్కువగా యాక్నే ప్రోన్ స్కిన్ వచ్చే అవకాశం ఉంటుందంటే ఆయిలీ స్కిన్ వాళ్ళకి, కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి ఎక్కువగా యాక్నే సంబంధిత అంటే పింపుల్స్ లాగా వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, అండ్ అలాగే సెన్సిటివ్ స్కిన్. సెన్సిటివ్ స్కిన్ అంటే ఏంటంటే వీళ్ళకి ఏ ప్రోడక్ట్ వాడినా నెగిటివ్గానే వస్తుంది మ్యాక్సిమం. అంటే వాళ్ళకి ఏది పడదు, పింపుల్స్ ఏమి ఉండవు, బట్ ఏ ప్రోడక్ట్ పెట్టినా వెంటనే వాళ్ళకి నెగిటివ్ రిజల్టే వస్తుంది. పడలేదు వెంటనే చెప్పేస్తారు కొంతమంది. ఫేస్ వాష్ చేసిన ఒక అరగంటకే వాళ్ళ ఫేస్ మీద రెడ్గా రావడం, మచ్చలు రావడం, స్కిన్ అనేది సెన్సిటివ్ అయిపోవడం ఇలా తెలుస్తూ ఉంటుంది. ఏదైనా ప్రోడక్ట్ వాడితే, కొత్త ప్రోడక్ట్ వాడితే ర్యాషెస్ వచ్చేయడం. అండ్ వాళ్ళ స్కిన్ మీరు టచ్ చేస్తే కూడా ఇలా టచ్ చేసి ఇలా టైట్గా కొంతసేపు ఫినిష్ అయిపోద్ది చీక్ అంతా. అది కూడా సెన్సిటివ్ స్కినే. అండ్ వాళ్ళు చూసినప్పుడు కూడా మనకు క్లియర్గా అర్థమైపోతుంది వాళ్ళ ఫేస్ మీద అక్కడ మొత్తం కూడా చీక్స్ అవన్నీ రెడ్గా ఉండడం, అది చాలా చాలా థిన్గా కనబడడం, చాలా చూడడానికి కూడా మనకు ఆ సెన్సిటివిటీ తెలిసిపోద్ది. ఇలాగా ఇక్కడ మీకు పిక్చర్లో ఇచ్చారు చూడండి, ఇలా కనిపిస్తే దాన్ని మనం సెన్సిటివ్ స్కిన్ అంటాం. సో ఎప్పుడైతే మన చర్మాన్ని పట్టుకుంటే అక్కడ రెడిష్నెస్ వస్తుందంటే అది సెన్సిటివ్ స్కిన్. సో వాళ్ళకి ఏంటంటే ఏది ఇచ్చినా నెగిటివే వస్తుంది, నెగిటివ్ రిజల్టే వస్తుంది. సో వీళ్ళకి ఇచ్చేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా సజెస్ట్ చేయాలి. సో ఇప్పుడు స్కిన్ టైప్స్ కోసం తెలిసింది. ప్రాబ్లమ్స్ అంటే ఈ స్కిన్ వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి? సో యాక్నే ప్రాబ్లం అయితే ఎక్కువగా ఆయిలీ స్కిన్ కాంబినేషన్ వాళ్ళకి వస్తుందని మీకు తెలుసు. సో ఆయిలీ స్కిన్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓన్లీ యాక్నే ఒకటే కాదు కానీ ఇంకా మిగతా ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటాయి. సో అది చూద్దాం ఇప్పుడు. డ్రై స్కిన్ ఫస్ట్. ఓకే, అర్థమవుతుంది కదా అందరికీ? కన్ఫ్యూజన్గా ఏం లేదు కదండి. మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే వెంటనే చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఓకేనా? ఎందుకంటే మరీ ల్యాక్ కూడా అవ్వకూడదు కదా. సో సింపుల్గా తొందరగా మనం నేర్చుకోవాలి, అందుకోసం.
సో డ్రై స్కిన్ అంటే బాగా పొడిబారిన చర్మం అన్నమాట. వైట్ కలర్ లైన్స్ వచ్చేయడం, లేదా స్కిన్ ఇలా మనం రఫ్ చేసిన వెంటనే చూడండి, ఇలా రఫ్ చేసిన వెంటనే ఇక్కడ వైట్ కలర్ లైన్స్ వస్తే దాన్ని డ్రై స్కిన్ అంటాం. డ్రై స్కిన్ వాళ్ళకి ఏంటంటే తొందరగా ముడతలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. స్కిన్ అనేది వాళ్ళకి బిగుసిగిపోయినట్టు అయిపోద్ది, టైట్గా అయిపోయి ముడతలు వచ్చేయడం. ఒక్కొక్కసారి ఆ డ్రైనెస్ ఇంకాస్త ఎక్కువ అయితే వాళ్ళకి స్కిన్ కూడా మండ సెన్సేషన్ అనేది వస్తుంది, మండినట్టుగా అలా కూడా వస్తుంది డ్రై స్కిన్ వాళ్ళకి. ఓకే, సో వీళ్ళ స్కిన్ ఏంటంటే తొందరగా ఏజింగ్ అయిపోతుందండి. ఓకే, సో వీళ్ళకి మాయిశ్చర్ బ్యాలెన్స్ చాలా, ఎవ్రీ స్కిన్ మాయిశ్చర్గా ఉండడం చాలా అవసరం, తేమతత్వం ఉండడం చాలా అవసరం. బట్ డ్రై స్కిన్ వాళ్ళకి ఏవైతే ఆయిల్ గ్లాండ్స్ అనేవి ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తుంటాయి అవి చాలా లెస్ ఉంటాయి. అండ్ అలాగే మాయిశ్చర్ కంటెంట్స్ కానీ హైడ్రేషన్ లెవెల్స్ కానీ చాలా తక్కువ ఉండడం వల్ల చర్మం తొందరగా పొడిబారిపోయి, ఆ పొడిబారడం వల్ల చర్మం తొందరగా వయసు మళ్ళినట్టుగా కనబడడం, వాళ్ళకంటే వాళ్ళ ఫ్రెండ్స్లో మిగతా వాళ్ళకంటే వీళ్ళు తొందరగా పెద్దవాళ్ళగా కనిపించడం కూడా జరుగుతుంది ఒక్కొక్కసారి. అండ్ అలాగే మనం ఏం సజెస్ట్ చేస్తే బెటర్ అంటే డ్రై స్కిన్ వాళ్ళకి డీప్ మాయిశ్చరైజేషన్ ఉన్న క్రీమ్స్ సజెస్ట్ చేయాలి. ఏం సజెస్ట్ చేయాలండి? డీప్ మాయిశ్చరైజింగ్ ఉండే క్రీమ్స్. ఇవి నోట్ చేసుకోండి, ఎందుకంటే ఎవరికి ఏమి ఇవ్వాలో కూడా అవసరం కదా, మీకు తెలియాలి. డ్రై స్కిన్ వాళ్ళకి ఏంటంటే ఇంటెన్స్ హైడ్రేషన్ క్రీమ్ ఖచ్చితంగా ఇవ్వాలండి. యాక్చువల్లీ మనం నార్మల్ స్కిన్ వాళ్ళకి కూడా సజెస్ట్ చేస్తూ ఉంటాం ఇంటెన్స్ హైడ్రేషన్ క్రీమ్ అనేది, అది ఎవరైనా వాడచ్చు. బట్ డ్రై స్కిన్ వాళ్ళకి మాత్రం హెల్ప్ చేస్తుంది అది. సో ఇంటెన్స్ హైడ్రేషన్ క్రీమ్ యూజ్ చేయడం వల్ల హైడ్రేషన్ లెవెల్ ఇంక్రీజ్ అయ్యి, మాయిశ్చర్ లెవెల్ ఇంక్రీజ్ అయ్యి, ఆ డ్రైనెస్, ఆ మంట, ఆ రఫ్నెస్ అంతా కూడా క్లియర్ అయ్యి స్కిన్ ఆయిల్కి హెల్ప్ చేస్తుంది. సో వీళ్ళకి ఏ కాంబినేషన్ మనం ఇస్తే బెటర్ అంటే డీప్ క్లెన్సింగ్ ఆయిల్, హైడ్రేషన్ క్రీమ్, హైడ్రేషన్ షీట్ మాస్క్. ఏంటండి? డీప్ క్లెన్సింగ్ ఆయిల్, హైడ్రేషన్ షీట్ మాస్క్. డ్రై స్కిన్ వాళ్ళది డ్రై స్కిన్ అని మీకు తెలిస్తే మెయిన్లీ ఈ 3 ప్రోడక్ట్స్ ఇవ్వాలి. వీటితో పాటు ఇంకా ఏమైనా సజెస్ట్ చేయాలా, స్కిన్ మీద ఇంకేమైనా ప్రాబ్లం ఉందేమో మనం అబ్జర్వ్ చేయాలి. ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం రెడ్యూస్ చేయడానికి కూడా మనం సజెస్ట్ చేయవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ ఆయిలీ స్కిన్ వాళ్ళది మీకు ఎలా ఉంటుందో చెప్పాను. టీ జోన్ అంటే ఈ నుదురు, ముక్కు, గడ్డం, అలాగే సి జోన్ ఈ బుగ్గలు, ఈ రెండు కూడా జిడ్డుగా ఉంటాయి. వాళ్ళకి ఎక్కువగా ఆయిల్ ప్రొడ్యూస్ అయిపోవడం వల్ల ఫేస్ వాష్ చేసిన గంటకి లేదా గంటకి మళ్ళీ ఫేస్ జిడ్డుగా అయిపోద్ది. ఇది వీళ్ళు ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లం అనమాట. సో ఆయిలీ స్కిన్ వాళ్ళ ఫేస్ అయితే షైనీగా, గ్లోగా ఉంటుందండి. తొందరగా ఏజింగ్ అలా ఏం రాదు వీళ్ళకి అపిట్. బట్ ఈ ఆయిలీనెస్ వల్ల వీళ్ళకి పింపుల్స్ ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. యాక్నే ప్రోన్ స్కిన్ ఈజీగా అయిపోతూ ఉంటుంది. అండ్ చిన్న చిన్న కన్నాలు పెట్టినట్టుగా పోర్స్ అనేవి ఎన్లార్జ్డ్ అయిపోతాయి. మీలో చాలామంది ఓపెన్ పోర్స్ అంటారు కదా, పోర్స్ అనేవి ఓపెన్లోనే ఉంటాయండి. కాకపోతే అవి ఎన్లార్జ్డ్ అంటే వాటి సైజ్ కంటే ఇంకా పెద్దవి అవ్వడం వల్ల మన ఫేస్ మీద అవి కనిపిస్తాయి. అవి మళ్ళీ అవి మన ఫేస్ మీద కనబడవు. సో ఈ ఎన్లార్జ్డ్ పోర్స్ అనేవి ఎక్కువగా ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఉండే ప్రాబ్లం. అండ్ వీళ్ళు ఈజీగా ట్యాన్ అయిపోతూ ఉంటారు, ఫేస్ ఈజీగా స్వెట్టింగ్గా స్కిన్ వాళ్ళకి. సో వీళ్ళకి ఏం సజెస్ట్ చేయాలి? వీళ్ళకి సజెస్ట్ చేసేటప్పుడు మెయిన్లీ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళ ఫేస్ మీద యాక్నే ఉందా లేదా. అంటే ఆయిలీ స్కిన్ అయినంత మాత్రం అందరికీ లేదు కదండి, యాక్నే ప్రోన్ స్కిన్ అయిన వాళ్ళకి ఎక్కువగా పింపుల్స్ వస్తూ ఉంటాయి. సో వాళ్ళ ఫేస్ మీద పింపుల్స్ లేవు అనుకోండి, డీప్ క్లెన్జింగ్ ఆయిల్, సీ సీరం బాగా హెల్ప్ అవుతాయి. ఈ మీరు ఇంకొక ప్రాబ్లంకి కూడా ఇస్తారు, అదే మంగు మచ్చలు, పిగ్మెంటేషన్కి కూడా మనం ఇవి సజెస్ట్ చేస్తాం. అలాగే ఆయిలీ స్కిన్ వాళ్ళు రెగ్యులర్గా మెయింటెనెన్స్ చేయడానికి కూడా ఇవి వాడచ్చు. వీటితో పాటు వాళ్ళకి ఆయిల్నెస్ ఫీలింగ్ ఉండకూడదు అనుకుంటే వాళ్ళు ఏం యూజ్ చేయాలండి? ప్రో ప్రెప్ ప్రైమ్. డే టైం వాళ్ళకి డే అంతా ఫ్రెష్గా ఉండాలి అనుకుంటే ప్రైమర్ అండ్ కాంపాక్ట్ పొడి డే మొత్తం వాళ్ళకి ఫ్రెష్గా ఉంటుంది, ఎక్కువసేపు ఫేస్ ఆయిలీ అవ్వకుండా ఉంటుంది. అండ్ డీప్ క్లెన్సింగ్ ఆయిల్ వాడేటప్పుడు వీళ్ళు చల్లని నీళ్ళతో మొహాన్ని కడగాలి. డ్రై స్కిన్ వాళ్ళకి మీరు డీప్ క్లెన్సింగ్ ఆయిల్ ఇస్తే గోరువెచ్చని నీళ్ళతో మొహం కడుక్కొని ఆ తర్వాత ఫేస్ మిస్ట్ ఏదైనా స్ప్రే చేసి ఇంటెన్స్ హైడ్రేషన్ క్రీమ్ రాసుకోమని చెప్పండి. దాని మీద వాళ్ళకి కావాలంటే కాంపాక్ట్ రాసుకో, ఇదేం ఉండదు. ఓకే, అండ్ నెక్స్ట్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి అనుకోండి, డీప్ క్లెన్సింగ్ ఆయిల్ పెట్టాక కూల్ వాటర్తో ఫేస్ని వాష్ చేసుకోమని చెప్తాం. ఆ తర్వాత ఫేస్ మిస్ట్ స్ప్రే చేసుకొని
విటమిన్ సి సీరం బ్రైట్నై చేసుకోవచ్చు. ఓకే, అదే ఆయిలీ స్కిన్ అయి ఉండి వాళ్ళ ఫేస్ మీద మొటిమలు కురుపులు లాంటివి ఏమైనా ఉన్నాయి అనుకోండి, అంటే యాక్నే కానీ పింపుల్స్ కానీ ఉన్నాయి అనుకోండి, వాళ్ళు ఏ టైము ఇప్పుడు నేను ఇందాక చెప్పిన సజెస్ట్ చేయొచ్చు, లైక్ డీప్ క్లెన్సింగ్ ఆయిల్ అండ్ అలాగే ఫేస్ మిస్ట్. బట్ సి సీరం ఇవ్వకూడదు. పింపుల్స్ ఉంటే సి సీరం ఇవ్వకూడదు. సో డే టైం ఏమి ఇస్తాం, డీప్ క్లెన్సింగ్, ఫేస్ మిస్ట్, బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ పింపుల్స్ ఉన్న వాళ్ళకి. ఓకే, నైట్ టైం అనుకోండి, డీప్ క్లెన్సింగ్ ఆయిల్తో ఫేస్ని చల్ల నీళ్ళతో వాష్ చేశాక, ఫేస్ మిస్ట్ స్ప్రే చేశాక వాళ్ళకి చెప్పండి. బ్లెమిష్ జెల్ కూడా పింపుల్ ఎక్కడుందో అక్కడ మాత్రమే కొంచెం దూరం నుంచి, మళ్ళీ స్కిన్కి టచ్ అయ్యేలా పెట్టక్కర్లేదు, కొంచెం దూరం నుంచి పంప్ చేయమనండి. అంటే ఆ లిక్విడ్ పింపుల్ మీద పడేలాగా, తప్ప రబ్ చేయకూడదు బ్లెమిష్ జెల్ని. అలా ప్రతి పింపుల్ మీద, ఒక పింపుల్ మీద పెట్టాక దాన్ని క్లీన్ చేసి నిబ్బిని ఇంకో పింపుల్ మీద పెట్టాలి. అలా యూజ్ చేస్తే వాళ్ళకి పింపుల్స్ తొందరగా తగ్గిపోయి మళ్ళీ వాళ్ళ రెగ్యులర్ స్కిన్ టోన్, ఆయిలీ స్కిన్, నీట్ క్లియర్ స్కిన్ టోన్ అనేది వస్తుంది. సో పింపుల్స్ ఉంటే ఇలా సజెస్ట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ కాంబినేషన్ స్కిన్. కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి ఫేస్, టీ జోన్ అనేది ఆయిలీగా ఉంటుంది, అంటే మరీ ఎక్కువ ఆయిలీగా ఉండదు, బట్ రెండు ఉంటుంది వాళ్ళ ఫేస్లో. సో వీళ్ళకి ఎన్లార్జ్డ్ పోర్స్ అనేది మెయిన్ ప్రాబ్లం ఉంటుంది. అండ్ అలాగే సెన్సిటివిటీ కూడా ఎక్కువగా, సెన్సిటివ్ స్కిన్ ఎక్కువగా కాంబినేషన్ స్కిన్లోని, డ్రై స్కిన్లోని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో వీళ్ళకి ఏంటంటే కాంబినేషన్ వాళ్ళకి మీరు ఇచ్చేది సీజన్ బట్టి కూడా ఇస్తుంది. ఎందుకంటే సమ్మర్లో బాగా, ఇప్పుడు ఆయిలీ స్కిన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏ సీజన్ ప్రాబ్లమేటిక్గా ఉంటుంది, సమ్మర్. డ్రై స్కిన్ వాళ్ళకి వింటర్. ఓకే, కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి ఏంటంటే సమ్మర్లో ఆయిలీ అయిపోతూ ఉంటారు, డ్రై అయిపోతూ ఉంటుంది. కాబట్టి సీజన్ బట్టి కూడా వీళ్ళకి మనము సజెస్ట్ చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి మనము డీప్ క్లెన్సింగ్ ఆయిల్ ఇవ్వచ్చు, ఫేస్ సి సీరం బ్రైట్నింగ్ ఇవ్వచ్చు వీళ్ళకి కూడా. అండ్ వీక్లీ వన్స్ గోల్డ్ పీల్ ఆఫ్ మాస్క్ యూజ్ చేయమంటే ఇంకా బాగుంటుంది ఫేస్కి. అలాగే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు అనుకోండి, ఇన్ కేస్ వాళ్ళ స్కిన్ బాగా ఏమీ సెట్ అవ్వదు అనుకోండి, వీళ్ళకి డీప్ క్లెన్సింగ్ ఆయిల్ ఇచ్చిన తర్వాత కూల్ వాటర్ యూజ్ చేయమనండి ఆ సెన్సిటివిటీ తగ్గడానికి. అండ్ అలాగే వీళ్ళకి ఫేస్ మిస్ట్ ఇవ్వచ్చు, సి సీరం ఇవ్వకండి. ఎందుకంటే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి సి సీరం ఇచ్చి మీరు ఒక్కొక్కసారి ర్యాషెస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సి సీరం ఇవ్వకుండా వాళ్ళకి బ్రైట్నింగ్ క్రీమ్ ఇవ్వచ్చు. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి ప్రొడక్ట్స్ డే అండ్ నైట్ యూజ్ చేయొచ్చు. అండ్ అలాగే హైడ్రేషన్ క్రీమ్ కూడా ఒక్కొక్కసారి సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి బాగా వర్క్ చేస్తుంది ఆ సెన్సిటివిటీ తగ్గడానికి. సో బ్రైట్నింగ్ క్రీమ్ రాసిన తర్వాత కొద్దిగా హైడ్రేషన్ క్రీమ్ కూడా వాళ్ళకి దాని మీద కాంపాక్ట్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో నార్మల్ స్కిన్ వాళ్ళకి మనం సీజన్ బట్టి సజెస్ట్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి మరీ డ్రై అయిపోదు, మరీ ఆయిలీ అయిపోదు. కాబట్టి సో సమ్మర్లో మనం ఏం ప్రోడక్ట్స్ ఇస్తే బెటర్, వింటర్లో ఏమి ఇస్తే బెటర్. సో సమ్మర్లో ఏంటంటే మనకి మెయిన్లీ ఆయిల్ కంట్రోలింగ్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తాం. వింటర్లో ఏంటంటే హైడ్రేషన్ వాల్యూని ఇంక్రీజ్ చేసేవి ఇస్తాం. లైక్ వింటర్ అయితే హైడ్రేషన్ క్రీమ్ మ్యాక్స్కి సజెస్ట్ చేస్తాం. కాబట్టి నార్మల్ స్కిన్ వాళ్ళకి వింటర్ సీజన్లో డీప్ క్లెన్సింగ్ ఆయిల్ సి సీరంతో పాటు హైడ్రేషన్ క్రీమ్ సజెస్ట్ చేయొచ్చు. ఓకే, అదే మార్నింగ్ సమ్మర్ సీజన్లో అనుకో వాళ్ళకి డీప్ క్లెన్సింగ్ ఆయిల్, ఫేస్ మిస్ట్ అండ్ అలాగే బ్రైట్నింగ్, సి సీరం అండ్ బ్రైట్నింగ్ సజెస్ట్ చేయొచ్చు. ఓకే, సో వీళ్ళకి డైలీ కేర్ అయితే డే టైం, నైట్ టైం ఎలా వాడమని చెప్తాం. వీక్లీ వన్స్ క్లీనప్ కూడా అవసరమేనండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు మనం క్లీనప్ చేసుకోవడం వల్ల స్కిన్ మీద ఉన్న డెడ్ స్కిన్ రిమూవ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను మీకు క్లీనప్కి ఇస్తాను. ఇక్కడ మీకు క్లీనప్ ది స్క్రీన్ షేర్ అవుతుందండి. ఓకే, సో డీప్ క్లెన్సింగ్ ఆయిల్ అనేది మనం క్లీనప్ చేసుకునేటప్పుడు యూజ్ చేయొచ్చు, డైలీ ఫేస్ వాష్ కింద కూడా. అంటే డీప్ క్లెన్సింగ్ ఆయిల్ ఒక క్లెన్జర్ లాగా వర్క్ చేస్తుంది, ఒక ఫేస్ వాష్ లాగా వర్క్ చేస్తుంది, ఒక మేకప్ రిమూవర్ లాగా కూడా వర్క్ చేస్తుంది. ఓకే, సో ఇదేంటంటే కంపేర్ టు ఫేస్ వాష్, సోప్ వీటికి బెటర్. మన స్కిన్ మీద చాలా అంటే చాలా బాగా వర్క్ చేసి స్కిన్కి ఎటువంటి హామ్ అనేది చేయకుండా ఉంటుంది డీప్ క్లెన్సింగ్ ఆయిల్. సో డీప్ క్లెన్సింగ్ ఆయిల్ మనం ఆల్ స్కిన్ టైప్స్ అందరికీ ఇవ్వచ్చండి. సో డీప్ క్లెన్సింగ్ ఆయిల్ స్టెప్ 1 కింద యూస్ చేస్తాం. ఓకేనా, క్లీనప్లో డీప్ క్లెన్సింగ్ ఆయిల్ అనేది
స్టెప్ 1 కింద యూస్ చేస్తాం. జస్ట్ డీప్ క్లెన్సింగ్ ఆయిల్ని ఫేస్కి పెట్టి ఒక 1 మినిట్ తర్వాత కూల్ వాటర్తో వాష్ చేయొచ్చు. ఆయిలీ కాంబినేషన్ వాళ్ళు, డ్రై స్కిన్ వాళ్ళు అయితే గోరువెచ్చని నీళ్ళతో వాష్ చేసిస్తారు. అంటే మీరు ఎప్పుడు ఎలా చేస్తారో అలానే జస్ట్ వాష్ చేసి 1 మినిట్లో ఫేస్ వాష్ అయిపోద్ది. అయిపోయిన తర్వాత స్క్రబ్, ఆ తడి మీదే స్క్రబ్ పెట్టుకోవచ్చు. బట్ స్క్రబ్ అనేది యాక్నే పింపుల్స్ ఉన్న వాళ్ళు, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు వాడకూడదు. ఎవరు వాడకూడదు? వాళ్ళు సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు. అంటే మీకు ఇందాక నేను పోస్టర్లో చూపించినట్టు యాక్నే ప్రోన్ స్కిన్, సెన్సిటివ్ స్కిన్, వీళ్ళిద్దరికీ స్క్రబ్ సజెస్ట్ చేయకూడదు. మిగతా అందరూ యూజ్ చేయొచ్చు. ఎందుకంటే పింపుల్స్ ఉన్న వాళ్ళకి ఉంటుంది, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి ఆ రెడ్డిష్నెస్ ఇంకాస్త ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి స్క్రబ్ వీళ్ళిద్దరికీ ఇవ్వకూడదు. ఎవరెవరికి ఇవ్వకూడదు? యాక్నే ప్రోన్ వాళ్ళకి, సెన్సిటివ్ వాళ్ళకి స్క్రబ్ ఇవ్వకూడదు. సో వాళ్ళు స్క్రబ్ ప్లేస్లో వాడచ్చు అని మీకు డౌట్ రావచ్చు. స్క్రబ్ ప్లేస్లో ఏం వాడక్కర్లేదు. వాళ్ళు డీప్ క్లెన్సింగ్ ఆయిల్తో ఫేస్ వాష్ చేశాక కాటన్ క్లాత్తో ఫేస్ తుడుచుకొని మిస్ట్ స్ప్రే చేసేసుకొని షీట్ మాస్క్ వేసుకోండి. అంటే ఎవరికండి? సెన్సిటివ్ స్కిన్, యాక్నే ప్రోన్ స్కిన్ వాళ్ళు డీప్ క్లెన్సింగ్ ఆయిల్తో ఆయిల్ పెట్టి ఒక 6 నిమిషం మసాజ్ చేసి వెంటనే కడిగేసి ఆ తర్వాత కాటన్ క్లాత్తో ఫేస్ని తుడుచుకొని జస్ట్ మిస్ట్ని స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేసేసి ఒక 2 నిమిషాలు అలానే వదిలేస్తే అది స్కిన్లో బ్లెండ్ అయిపోతుంది. ఆ తర్వాత విటమిన్ సి షీట్ మాస్క్ తీసి ఫేస్కి పెట్టేసి ఒక 20 మినిట్స్ అంటే పావు గంట లేదా 20 నిమిషాలు ఉంచేసి షీట్ తీసేయడమే. ఓకే, తీసేసిన తర్వాత మీరు నార్మల్గా రెగ్యులర్గా మీరు డైలీ ఏదైతే వాడుతున్నారో బ్రైట్నింగ్ క్రీమ్ వాడే వాళ్ళు బ్రైట్నింగ్ క్రీమ్, యూత్ ఎలిక్సర్ అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఈ ప్రాసెస్ ఎన్నిసార్లు చేయాలి? వారానికి ఒక్కసారి ఖచ్చితంగా అందరం చేయాలి. మేము డైలీ బ్రైట్నింగ్ క్రీమ్ వాడుతున్నామండి, డీప్ క్లెన్సింగ్ ఆయిల్ వాడుతున్నామండి, రోజు ఉదయం ఉన్నప్పుడు వాడుతున్నామండి, క్లీనప్ ఎందుకు అని అనుకోవచ్చు. బట్ క్లీనప్ కూడా అవసరమే. క్లీనప్ చేయడం వల్ల మన స్కిన్ మీద డెడ్ స్కిన్, మృత కణాలు ఉంటాయి కదా, అది రిమూవ్ అవుతుంది. అండ్ అలాగే నెక్స్ట్ మన స్కిన్ మీద బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అవి కూడా రిమూవ్ అవుతాయి. ఓకే, అండ్ స్కిన్ అనేది ఎప్పుడైతే డెడ్ స్కిన్ రిమూవ్ అవుతుంది, బ్లాక్ హెడ్స్ రిమూవ్ అయ్యి వైట్ హెడ్స్ రిమూవ్ అయ్యి ఉంటుందో సాఫ్ట్నెస్ అండ్ గ్లోనెస్ వస్తుందండి. సో ఆ ప్లేస్లో న్యూ సెల్స్ ఫామ్ అవుతాయి. అప్పుడు స్కిన్ గ్లో అనేది ఇంక్రీజ్ అవుతుంది. అందుకోసమే క్లీనప్ చాలా అవసరం మన స్కిన్ని గ్లో పెంచుకోవడం కోసం. అది సెన్సిటివ్ స్కిన్ ఈ రెండు కాదు, మాది మా స్కిన్ మీద పింపుల్స్ కానీ సెన్సిటివిటీ కానీ ఏం లేదు అని మీరు అనుకున్నట్లయితే స్క్రబ్ కూడా యూస్ చేయొచ్చు. ఎందుకంటే స్క్రబ్ వాడడం వల్ల తొందరగా అవుతుంది, ట్యానింగ్ రిమూవ్ అవుతుంది. ఓకే, సో డీప్ క్లెన్సింగ్ ఆయిల్ పెట్టి ఇవి రెగ్యులర్ వాళ్ళకి, పింపుల్స్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి ఇప్పుడే చెప్పాను కదా. మిగతా వాళ్ళకైతే డీప్ క్లెన్సింగ్ ఆయిల్ పెట్టి వాష్ చేసిన తర్వాత ఆ తడి మీద కొద్దిగా స్క్రబ్ తీసుకొని ఫేస్కి, నెక్కి పెట్టేసి బాగా అప్వర్డ్ మసాజ్ చేసి వాటర్తో వాష్ చేసేయాలి. వాష్ చేసిన తర్వాత కాటన్ క్లాత్తో ఫేస్ని తుడుచుకొని జస్ట్ ఇలా అద్దుకోవడం అనమాట. ఫేస్ మిస్ట్ దగ్గర నుండి స్ప్రే చేసేసి ఒక 2 మినిట్స్ అలానే వదిలేసేయాలి. ఆ తర్వాత షీట్ మాస్క్ వేసుకొని ఒక పావు గంట నుంచి షీట్ తీసేసి రెగ్యులర్గా వాడుతున్న సిరం అయితే ఉందో అది సిరం అయితే అక్కర్లేదు. ఆల్రెడీ షీట్ మాస్క్లో కూడా సిరం ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా బ్రైట్నింగ్ క్రీమ్ కానీ యూత్ ఎలిక్సర్ కానీ అప్లై చేసుకోవచ్చు. ఈ క్లీనప్ అనేది వారానికి ఒక్కసారి చేసుకోవాలి. ఆయిల్ పెట్టి ఒక 6 నిమిషం మసాజ్ చేసి వాష్ చేసేయాలి. స్క్రబ్ అనేది పింపుల్స్, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి ఇవ్వకూడదు. మిగతా అందరం స్క్రబ్ పెట్టుకోవచ్చు. స్క్రబ్ పెట్టడం వల్ల ట్యానింగ్ కానీ అండ్ అలాగే స్కిన్ కానీ మొత్తం రిమూవ్ అవుతుంది. సో స్క్రబ్ పెట్టి ఒక 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ మసాజ్ చేసి వాటర్తో వాష్ చేసేయాలి. ఆ తర్వాత కాటన్ క్లాత్తో ఫేస్ని తుడుచుకొని ఫేస్ని స్ప్రే చేసుకొని పెట్టుకొని పావు గంట నుంచి మాస్క్ తీసేసి మీరు వాడే బ్రైట్నింగ్ క్రీమ్ కానీ యూత్ ఎలిక్సర్ కానీ అప్లై చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ మీకు పర్చేస్ కోడ్, డిపి వాల్యూస్, పివి వాల్యూస్ కూడా క్లియర్గా మెన్షన్ చేశానండి. అంటే గ్రూప్స్లో కూడా మేము షేర్ చేస్తాము. నాకు తెలిసి మీ అందరి దగ్గర ఉంది అని అనుకుంటున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ సో ఇది క్లీనప్ కత్తి అవసరమే. నేను ఇందాక మీకు ఏవైతే 4 స్కిన్ టైప్స్ అండ్ అలాగే 2 ప్రాబ్లమెటిక్ స్కిన్స్ చూపించానో ఈ 6 టైప్ ఆఫ్ స్కిన్ టోన్స్కి మనం ఇవ్వచ్చు. ఓకే, క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఇక్కడ వరకు అయితే అర్థమైంది కదా? భారతీదేవి గారు ఫాస్ట్గా ఉందా? మీకు ఏది అర్థం కాలేదో చెప్ప, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేబీ కొంచెం
ఫాస్ట్గా ఉండొచ్చు, అంటే తెలిసిన స్టెప్సే నేను చాలాసార్లు ఈ పోస్టర్స్ పంపించాను, వీటి కోసం ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి. ఆయిలీ స్కిన్ వాళ్ళ కోసమా? ఓకే. ఆయిలీ స్కిన్ వాళ్ళది ఎలా ఉంటుందంటే, వాళ్ళ టీ జోన్, నుదురు, ముక్కు, గడ్డం అండ్ అలాగే బుగ్గలు, ఈ రెండు కూడా జిడ్డుగా ఉంటే దాన్ని ఆయిలీ. ఓకే. ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఎక్కువగా ఫేస్ మీద పోర్స్, చిన్న చిన్న కన్నలాగా ఎన్లార్జ్డ్ పోర్స్ అయిపోతూ ఉంటాయి. ఓకే. అండ్ అలాగే ఉంటుంది. ఇన్ కేస్ పింపుల్స్ వస్తే దాన్ని మనం యాక్నే ప్రోన్ స్కిన్ కింద కన్సిడర్ చేసి చాలా జాగ్రత్తగా ప్రొడక్ట్స్ కొన్ని ఇస్తాం, కొన్ని ఇవ్వం యాక్నే ప్రోన్ స్కిన్ వాళ్ళకి. ఎందుకంటే అనేది రఫ్ అవ్వకుండా చూసుకోవడం చాలా అవసరం యాక్నే ప్రోన్ స్కిన్ వాళ్ళకి. ఆ పింపుల్స్ వచ్చాయంటే వాళ్ళకి కూల్ వాటర్ వాడమంటాం తొందరగా తగ్గడానికి. ఓకే. సో ఆయిలీ స్కిన్, యాక్నే స్కిన్ వాళ్ళిద్దరు కూడా కూల్ వాటర్ వాడాలండి. ఆయిలీ స్కిన్ వాళ్ళకి పిగ్మెంటేషన్ ఇవి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పిగ్మెంటేషన్కి సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా మనం సజెస్ట్ చేయొచ్చు ఇన్ కేస్ వాళ్ళ బుగ్గల మీద అండ్ ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళ ఫేస్ క్లియర్గా ఉంది, ఓన్లీ ఆయిలీనెస్ కంట్రోల్ అవ్వాలంటే మెయిన్లీ డీప్ క్లెన్సింగ్ ఆయిల్ ఇవ్వాలి. అది కూడా కూల్ వాటర్తో వాష్ చేసుకోమనాలి. అప్పుడు ఎక్సెసివ్ ఆయిల్ కంట్రోల్ అవుతుంది, వాళ్ళ జిడ్డుతనం తగ్గుతుంది. అండ్ దాని తర్వాత ఫేస్ మిస్ట్ స్ప్రే చేసుకొని వాళ్ళకి సీ సిరం బ్రైట్నింగ్ క్రీమ్ ఇస్తాం. అండ్ దాని మీద ప్రైమర్ కూడా ఇవ్వాలి, ఎందుకంటే ప్రైమర్ ఇస్తే ఎక్కువసేపు ఫేస్ ఆయిల్ అని, ప్రైమర్ తర్వాత కాంపాక్ట్. ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఇస్తాం. ఓకే. అండ్ యాక్నే ప్రోన్ స్కిన్ వాళ్ళకి బ్లెమిష్ జెల్ ఇస్తాము. డైలీ నైట్ ఒక పింపుల్ మీద పెట్టాక అది క్లీన్ చేసి ఇంకో పింపుల్ మీద పెట్టేలాగా ఇస్తాము. అండ్ కూల్ వాటర్తో ఫేస్ని వాష్ చేయమంటాం. డీప్ క్లెన్జింగ్ ఆయిల్ పెట్టాక మిస్ట్ యూస్ చేయమని చెప్తాము. బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ మార్నింగ్ యూస్ చేస్తూ బ్లెమిష్ జెల్ నైట్ టైం వాడమని చెప్తాం. ఆయిలీ స్కిన్, ప్రోన్ స్కిన్ వాళ్ళు కానీ వీక్లీ వన్స్ క్లీనప్ కంపల్సరీ ఎవరైనా చేసుకోవాలండి. ఆయిలీ స్కిన్ వాళ్ళు అయితే స్క్రబ్ కూడా వాడచ్చు, బట్ యాక్నే పింపుల్స్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం స్క్రబ్ వాడకూడదు. అండ్ నెక్స్ట్ నార్మల్ స్కిన్ వాళ్ళకి అనుకోండి, నార్మల్ స్కిన్ వాళ్ళది పైన ఇక్కడ చూపించిన ఏ ప్రాబ్లమ్స్ వాళ్ళకి మీకు కనబడు, వాళ్ళ స్కిన్ మీద జిడ్డుతనం కానీ పొడిబారలు కానీ ఏం కనబడు, క్లియర్గా ఉంటుంది, అది నార్మల్ స్కిన్. సో నార్మల్ స్కిన్ వాళ్ళకి ఏంటంటే డైలీ మీరు విటమిన్ సి సిరం, బ్రైట్నింగ్ క్రీమ్, డీప్ క్లెన్జింగ్ ఆయిల్, ఫేస్ మిస్ట్ ఇవి సజెస్ట్ చేయొచ్చు. ఓకే. ఇవే డే అండ్ నైట్ కూడా వాడమనొచ్చు. వీక్స్ మీకు ఇందాక నేను క్లీనప్ చూపించాను కదా, క్లెన్జింగ్ ఆయిల్, స్క్రబ్, అలాగే మిస్ట్, అలాగే షీట్ మాస్క్, విటమిన్ సి షీట్ మాస్క్ అనేది ఇవ్వచ్చు. వాళ్ళ స్కిన్ ఒకవేళ అది వింటర్ హైడ్రేషన్ షీట్ మాస్క్ కూడా సజెస్ట్ చేయొచ్చు. నార్మల్ వాళ్ళకి సీజన్ బట్టి సజెస్ట్ చేస్తే సరిపోతుంది. ఓకే. ఇది వీ ప్రాబ్లమ్స్ అండి. అండ్ నెక్స్ట్ మీకు ఆల్రెడీ ఈ పోస్టర్ కూడా చూపించాను. నల్ల మచ్చలు ఎవరికైనా ఉంటే, ఫేస్ మీద నల్ల మంగు మచ్చలు ఉంటే మెయిన్ ప్రొడక్ట్స్ అండి ఇవి. వీటితో ఇంకొన్ని ప్రొడక్ట్స్ మనం యాడ్ చేయొచ్చు, బట్ మేము ఆఫర్ కోసం కూడా 4-5 అవ్వాలి అంటారు కదా, 4-5 కోసం ఆఫర్ ఉంది కాబట్టి సో అందుకోసం ఇలా క్రియేట్ చేయడం జరిగింది. బట్ పిగ్మెంటేషన్ వాళ్ళకి ఈ 4 చాలా మెయిన్: డీప్ క్లెన్సింగ్ ఆయిల్, సీ సిరం, క్రీమ్, షీట్ మాస్క్. బట్ వీటితో పాటు మిస్ట్ కూడా ఇస్తే చాలా మంచిది. ఫేస్ స్క్రబ్ కూడా ఇస్తే మంచిది. స్క్రబ్ వారానికి ఒకసారి వాడుతూ మిస్ట్ డైలీ ఆయిల్తో వాష్ చేశాక మిస్ట్ స్ప్రే చేసేసి సీ సిరం 3 drops రాసుకొని, బ్రైట్నింగ్ క్రీమ్ రాసుకొని, దాని మీద మీరు కావాలంటే ప్రైమర్, కాంపాక్ట్ రాసుకోవచ్చు. డే టైం, నైట్ టైం అయితే ఆ 2 అక్కర్లేదు. ఇలా వాడితే పిగ్మెంటేషన్లో మీకు ఖచ్చితంగా రిజల్ట్స్ కనిపిస్తాయి. అది తగ్గే అవకాశం ఎంతైనా ఉంటుంది. అండ్ పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు, మంగుమచ్చలు ఉండేవాళ్ళు ఎండలోకి వెళ్ళే పని ఉంటే మాత్రం మీకు ఎండలోకి వెళ్ళి ఒక 5 నిమిషాల ముందు SPF 40 అప్లై చేయండి. ఓకేనా? సౌజన్య గారు ఆఫర్ అయితే మంత్ ఎండ్ వరకు ఉంటుంది, బట్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే మరి స్టాక్స్ ఎక్కువ లేవు కాబట్టి మీరు ముందే బిల్ చేయించుకుంటే బెటర్. ఓకే. ప్రెసెంట్ డీప్ క్లెన్సింగ్ ఆయిల్ కూడా స్టాక్ లేదండి, బట్ అది ఒక 5 daysలో వస్తుంది. ఈలోపు మీరు మిగతా ప్రొడక్ట్స్ యాడ్ చేసి తగ్గట్టుగా హ్యాండ్ బ్యాగ్ బిల్ చేయించుకోండి. డీప్ క్లెన్సింగ్ ఆయిల్ వచ్చిన వెంటనే మేము గ్రూప్లో చెప్తాం కాబట్టి అప్పుడు అది సింగిల్గా చేసుకున్నా అప్పుడు ఎలాగో ఏ ఆఫర్స్ ఉండవు కాబట్టి మీకు పెద్దగా ఏం లాస్ అయ్యేది ఉండదు. అదే మళ్ళీ మంత్ ఎండ్ కల్లా బ్యాగ్ కొండి, మీకు మళ్ళీ బ్యాగ్స్ యూటిలైజ్ చేసుకోకపోతే ఫీల్ అవుతారు కాబట్టి ఫస్ట్ మీరు మీకు అవసరమైన ప్రొడక్ట్స్ అన్ని బిల్ చేసుకోవచ్చు. సీ సిరం, బ్రైట్నింగ్, షీట్ మాస్క్ ఇలాంటివన్నీ. ఓకే. ఇది పింపుల్ స్కిన్ వాళ్ళకండి. సో మన ఆఫర్కి క్లబ్ అయ్యేలాగా ఇలాగే, పిగ్మెంటేషన్ వాళ్ళకి, నల్ల మంగు మచ్చలు, డ్యామేజ్డ్ స్కిన్ టోన్,
ట్యానింగ్ ఉన్న వాళ్ళకి నేను నెక్స్ట్ డే కానీ మొన్నటి రోజున చెప్పిన ట్రైనింగ్లో ఇదే చెప్పాం కాబట్టి వాళ్ళందరికీ ఈ ప్రోడక్ట్ సజెస్ట్ చేయొచ్చు. ఇవి రెగ్యులర్గా కూడా స్కిన్ మెయింటెనెన్స్ కోసం కూడా ఇవి సజెస్ట్ చేయొచ్చు. అంటే ఏ ప్రాబ్లం లేదు, స్కిన్ నీట్గా మెయింటైన్ అవ్వాలనుకునే వాళ్ళు 4 యూజ్ చేయొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ పింపుల్స్ అండ్ బ్లెమిష్కి ఏ ప్రొడక్ట్స్ ఇవ్వాలి? ఇది డీప్ క్లెన్జింగ్ ఆయిల్, ఫేస్ మిస్ట్, బ్రైట్నింగ్ క్రీమ్, బ్లెమిష్ జెల్, ఈ 4 ఖచ్చితంగా ఇవ్వాలండి. దీంతో పాటు ఇన్స్టాగ్లో ప్యాక్ కూడా సజెస్ట్ చేయొచ్చు మీరు వీళ్ళకి. అండ్ కూల్ వాటర్తో ఫేస్ని వాష్ చేయమని చెప్పాలి. పింపుల్స్ ఉన్న వాళ్ళకి మనం ఫ్రిడ్జ్లో ఒక బాటిల్ వాటర్ పెట్టుకొని దాంతో మార్నింగ్ అండ్ నైట్ వాష్ చేయమని చెప్తే తొందరగా అవకాశం ఉంటుంది. పింపుల్స్ని గోరుతో చిక్కకూడదు. అండ్ అలాగే ఎప్పుడు పడితే అప్పుడు మనం ఇలా టచ్ చేయకూడదు. మాటికి టచ్ చేస్తూ ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. ఎందుకంటే టచ్ చేయడం వల్ల ఆ శివం ఇంకో దగ్గర వేరే చోట పింపుల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీకు కాంపాక్ట్ పౌడర్స్ అని చెప్పాం కదండి. సో కాంపాక్ట్ పౌడర్స్ కోడ్స్ ఇవి. అంటే చాలామందికి ఆ కోడ్స్ తెలియక ఇబ్బంది పడుతున్నారని పెట్టి చూపిస్తున్నాను. ప్రో మైక్రో ఫినిషింగ్ కాంపాక్ట్ పౌడర్ అండి. ఇది ఎవరైనా యూజ్ చేయొచ్చు. చేయడం వల్ల ఏంటంటే మన స్కిన్ మీద 16 స్వెట్టింగ్ అనేది కనబడకుండా ఫేస్ ఫ్రెష్గా ఉంటుంది. 16 అవర్స్ పాటు ఆయిల్ కంట్రోల్ ఉంటుంది. అలాగే ఓపెన్ పోర్స్ ఎవరికైతే ఉన్నాయో వాటిని మినిమైజ్ చేస్తుంది. ఓకే, సో చాలా స్కిన్ మీద కూడా చాలా ఈవెన్గా ఉంటుంది ఈ పౌడర్. అందరూ వాడాలండి దీన్ని, అందరూ వాడచ్చు కూడా. సో డైలీ మార్నింగ్ మనం బయటకు వచ్చే ముందు దీన్ని అప్లై చేసుకోవడం వల్ల ఈవినింగ్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. దీనికి ముందు మీరు ప్రైమర్ అప్లై చేసుకోవచ్చు. అంటే బ్రైట్నింగ్ క్రీమ్ యూత్ ఎలిక్సిర్ రాసాక ప్రైమర్ రాసి దాని మీద కాంపాక్ట్ పౌడర్ వేసుకోవచ్చు. ఓకే, ఇది 380 రూపీస్కి వస్తుందండి. ఈ కాంపాక్ట్ అయితే 480, 480 రూపాయలకి వస్తుంది కాంపాక్ట్. అండ్ నెయిల్ పాలిష్ రిమూవర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. చాలామంది మొన్నటిదాకా స్టాక్స్ లేవని ఇబ్బంది పడ్డారు కదా. మన నెయిల్ పాలిష్ డిప్ అండ్ క్లీన్, నెయిల్ని డిప్ చేసి క్లీన్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా ప్రొడక్ట్స్ అమౌంట్ పీవీ తగ్గింది, అమౌంట్ తగ్గింది అన్నట్లయితే ఇలాంటివి యాడ్ చేసుకోండి. నా ది బెస్ట్ ఆఫర్ అండి, స్పెషల్ రీపర్చేస్ క్రీమ్. ఎవరైతే 4500 అంతకంటే ఎక్కువ కొంటారో ఏ కేటగిరీలో అండి, మిస్టర్ ఆఫ్ మిలన్, వెలీనో, డ్యూ గార్డెన్ కేటగిరీస్లో 4 కేటగిరీల్లో 4500 అంతకంటే ఎక్కువ కొన్నట్లయితే లేడీస్ది టాట్ బ్యాగ్ చాక్లెట్ బ్రౌన్ కలర్ది ఫ్రీగా వస్తుంది జస్ట్ ఫర్ 1 రూపీ. బ్యాగ్ అయితే క్వాలిటీ చాలా బాగుంది. తీసుకి మనకి లంచ్ బాక్స్, మన బుక్స్, మన ఇంపార్టెంట్ అయిన చిన్న మనకి కావాల్సిన మినిమం నీడ్స్, వాటర్ బాటిల్ ఇవన్నీ కూడా పట్టే అంత కెపాసిటీ ఉంది. ఆఫర్ని మీకు ఏమైనా బిల్లింగ్స్ చేయడానికి దగ్గరలో ఏమైనా ప్రోడక్ట్స్ ఏమైనా అవైలబిలిటీ లేకపోతే లేదా బిల్లింగ్ చేయించాలి వైజాగ్ నుండి చేసి పంపించాలనుకుంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ 4 కాంపాక్ట్ అది ఎవరెవరికి వాడాలంటే చెప్తాను చూడండి. 4 కాంపాక్ట్ పౌడర్స్లో ఇక్కడ 001 ఫాన్ ఉంది కదండి, అది ఫెయిర్ వాళ్ళకి. 002 అనేది నార్మల్ వాళ్ళకి, 003 అనేది మీడియం స్కిన్ టోన్ వాళ్ళకి. అంటే ఫెయిర్, మీడియం, బ్రాంజ్, వార్మ్ అలాగా. ఓకే, అండ్ ఎవరికైనా ఇవ్వచ్చు, ఆల్ స్కిన్ టైప్స్, లేడీస్కి, జెంట్స్కి, అందరికీ ఏ స్కిన్ వాళ్ళకైనా ఇవ్వచ్చు. వాళ్ళు ఫెయిర్గా ఉన్న, మీడియంగా ఉన్న 004 వేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా స్కిన్ బ్రైట్నింగ్ అవుతుంది దానివల్ల. ఈ పై 3 ఇంట్లో ఏది స్టాక్ లేకపోయినా మీరు 004 తీసుకోవచ్చు అన్నమాట. సో క్లియర్ ఆల్ ఆఫ్ యూ. సో ఇక్కడ మీకు ప్రోడక్ట్స్ నేమ్స్తో సహా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఈ పోస్టర్స్ అన్ని మీకు ఆల్రెడీ గ్రూప్స్లో పంపించాము. అండ్ ఇదొక స్క్రీమ్ కరెక్ట్గా 4840 అవుతుంది. సారీ, ఇదొక
ఆఫర్ లైక్ ప్రోడక్ట్ జరిగింది 4840 అవుతుంది, హ్యాండ్ బ్యాగ్ ఆఫర్ వస్తుంది. అండ్ ఇదైతే 4685 అవుతుంది, దీనికి కూడా హ్యాండ్ బ్యాగ్ ఆఫర్ వస్తుంది. ఇది క్లీనప్ ప్రోడక్ట్స్ వేసుకోవచ్చు. సో కాంటాక్ట్ నెంబర్ చాట్ బాక్స్లో పెడుతున్నాను చూడండి, 910028. జగదీశ్వరి అండి నా పేరు, స్కిన్ కేర్ స్పెషలిస్ట్. సో క్లియర్ కదా అందరికీ? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నేనైతే అఫీషియల్గా ఏవి యూట్యూబ్ వీడియోస్ ఏం పెట్టట్లేదండి. ఇన్ కేస్ పెట్టినట్లయితే నేను షూర్గా ఇన్ఫామ్ చేస్తాను. ఓకే, సో అదొకసారి నేను సుష్మా మేడంతో మాట్లాడి మీకు కన్ఫర్మ్ చేస్తాను. డౌట్స్ ఉంటే ఎవరికైనా మీరు ప్రొడక్ట్స్ సజెస్ట్ చేయాలంటే ఎలాంటి ప్రొడక్ట్స్ ఇవ్వాలనేది మీకు డౌట్ ఉంటే వాళ్ళ ఫోటో నాకు పిక్ తీసి వాట్సాప్ పంపించండి, నేను ప్రొడక్ట్స్ అనేది మీకు మెసేజ్ చేస్తాను. ఇన్ కేస్ మీ దగ్గరలో ప్రోడక్ట్ నాకు వాట్సాప్ చేస్తే మీ ప్రోడక్ట్స్ ఏం కావాలి, మీ ఐడి నెంబరు, మీ అడ్రస్ వాట్సాప్ చేస్తే నేను మీకు ఇక్కడ వైజాగ్ నుంచి కొరియర్ చేస్తానండి. అండ్ నెక్స్ట్ క్లెన్సింగ్ ఆయిల్, డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్ స్టాక్ లేదు, బట్ ఇవి మీకు తొందరలోనే వస్తాయి. డీప్ క్లెన్సింగ్ ఆయిల్స్ ఒక 5 డేస్లో రావచ్చు, మేబీ డ్యూ గార్డెన్ మంత్ ఎండింగ్కి రావచ్చు. ఓకే, సో అవ్వద్దండి. మీకు ఎవరికైనా ప్రోడక్ట్ సజెస్ట్ చేయాలి లేదా ఎవరైనా బిల్లింగ్స్ చేసుకోవాలనుకుంటే అది ఒక్కటి స్టాక్ చేసి వాటి ప్లేస్లో ఇంకేమైనా కావాల్సినవి పెట్టుకొని హ్యాండ్ బ్యాగ్ ఆఫర్ యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే మా లేకపోతే మీరు డిసప్పాయింట్ అవుతారు కదా, బ్యాగ్స్ మిస్ అయ్యాము అని. సో మనకి ఎవ్రీ మంత్ ది బెస్ట్ ఆఫర్స్ అనేవి ఇవ్వరు, ఎప్పుడో ఇలాంటి బెస్ట్ ఆఫర్స్ ఇచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోండి. మీరు ఎలాగో 4000 5000 దీనికి కావాలి అండ్ పీవీస్ కావాలి కాబట్టి, సో కొనేటప్పుడు మీకు ఒక ప్రోడక్ట్ లేదని మీరు ఆ ఆఫర్ని మిస్ చేసుకునే కంటే ఆ ఒక ప్రోడక్ట్ని వచ్చిన తర్వాత నేను గ్రూప్లో ఇన్ఫామ్ చేయరు, మిగతావన్నీ కలిపి ఇప్పుడు బిల్లింగ్స్ చేయించుకోండి. ఓకే, సో ఇంకా ఏమైనా డౌట్స్ మీటింగ్లో కానీ ఏదైనా సరే లేదంటే వాట్సాప్కి కానీ మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. మంత్ ఎండ్ వరకు బిల్లింగ్స్ పట్టుకొని వెయిట్ చేయొద్దు, చాలామంది చేసే మిస్టేక్స్ అది. మంత్ ఎండ్లో మీ ఇష్యూ వచ్చి మీరు అప్పుడు టెన్షన్ పడి ఇదంతా చేసే బదులు ముందు నుంచే మీరు ప్లాన్ చేసుకొని మీ పీవీస్ కంప్లీట్ అయ్యేలాగా బిల్డింగ్స్ చేసుకోండి. మీ లెవెల్స్ మిస్ అవ్వకుండా చూసుకోండి. అందరూ మంచిగా చెక్ నెక్స్ట్ మంత్. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. విష్ యూ హెల్త్ అండ్ విష్ యూ వెల్త్. బై బై.